ఆదివాసీ బిడ్డలు మందులు స్ప్రేలు కొట్టకుండా ఆర్గానిక్గా పండించిన మిల్లెట్ ఫుడ్కు ముఖ్యమంత్రి చంద్రాల సారు పేరు పెట్టి ఆ పేరంటాన్ని సురువు చేసిండట. గిరిజన బిడ్డలు అరకు కౌని పేరు పెట్టి తయారు చేసిన మిల్లెట్ ఫుడ్ తిన్నాడట. తిన్నాక రుచి ఎట్లున్నదన్నాడు. అందరు తినేటట్టే ఉన్నదా, మనం కూడా అరుచుకుందాం పాండ్రి. చూసిండ్రా, ఆదివాసీ బిడ్డలు మిల్లెట్స్తోని తయారు చేసిన వంటకాలన్నింటినీ కూడా వరుసబట్టి చూసిండు. గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, మొక్కజొన్నలు, గంట్ల, కొండకందులు ఇట్లా తీరొక్కటి ఎసొంటి పురుగు మందులు కొట్టకుండా, ఊరియా మందు చల్లకుండా, కూరమండలు వేయకుండా వెనకటి పద్ధతిలో పెండ ఎరువుతోనే పండించిర్రని అక్కడ ఆఫీసర్లు సీఎం చంద్రాల సారుకు చెప్పిర్రట. ఇక రాజ్మాతోని తయారు చేసిన కొర్ర పాయసము, రాగి రొట్టె, సామలతోని తయారు చేసిన పులియోర, కాంట్ల అంబలి, తూర్దాలు కూరలు తీసుకొచ్చి ఇట్లా టేబుల్ల మీద పెడితే ముఖ్యమంత్రి చంద్రాల సారా వీటిని చూసి అందులోకెళ్ళి ముత్యమంతా తీసుకొని నోట్లే వేసుకొని సై చూసిండు. అటెనక సిక్కి ఆఫీసర్లు అందరినీ కూసోబెట్టుకొని మరీ టిఫిన్ కూడా చేపించుండు. ఇప్పుడు దునియాల అడ్డమైన బీమార్లు వస్తున్నాయి. ఎవి తిందామన్నా అంత కల్తీనే ఉంది కాబట్టి ఇట్లా ఆదివాసీ బిడ్డలు మందులు వాడకుండా వండించిన మిల్లెట్స్ ఫుడ్డే చాలా మంచిదని అన్నాడా అంటే అనకుండా ఊకుంటాడా? అయ్యా సీఎం చంద్రాల సారు, మీ కూటమి సర్కారు ఏపీలా ఏలుబడిలకు వస్తే ఆదివాసీ బిడ్డల అవస్థలు పోయి వాళ్ళు మంచిగా పని చేసుకొని ఇగురంతోని ఇబ్బందులు లేకుండా ఉంటారని అనుకుంటే తమరు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుడేమో కానీ అమరావతి రాజధాని అనుకుంటా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనుకుంటా అడవి బిడ్డలను, గిరిజన బిడ్డలను అయితే పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఎట్లాగో వాళ్ళ పనితనం తెలుసుకుంటారు కాబట్టి మంచిగా వ్యవసాయం చేసుకునేందుకు వాళ్ళకు మంచి మంచి సౌలతులు చేసి వాళ్ళ తండాలకు, గూడాలకు తొవ్వలు సాపు పోపిస్తే వాళ్ళకి అంతకంటే ఏం కావాలి? అట్లెందుకు ఆలోచన చేస్తలేరు? ఇంకో ముచ్చటేందంటే రేషన్ బియ్యం ఇచ్చినట్టు ఈ మిల్లెట్ ఫుడ్స్ కు సంబంధించిన అన్ని కూడా ఇస్తే బాగుంటది కదా. తిన్న ఉప్పు రుణమన్నా తీర్చుకోండి సారు, మీకు పుణ్యం ఉంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.